నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? ఏళ్ళనాటి శైలిలో ఉన్నారు, దానిలోనూ చంద్రగ్రహణం మనకి దీని ఇంపాక్ట్ కూడా ఉంది. పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఓవరాల్గా ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు చేసుకోవాలి? సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్లకు గ్రహ సంచారాలు గమనిస్తే రాశ్యాధిపతి సెప్టెంబర్ మొదటి వారంలోనే సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని వీక్షించడం ఒక మొట్టమొదటి శుభ పరిణామం. అదేవిధంగా రాశికి పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు పంచమము షష్టమంలోకి రావడం రెండవ శుభ పరిణామము. అదేవిధంగా ఈ రాశికి లాభస్థానంలో గ్రహణం జరగడము మూడవ శుభ పరిణామము. ఇది కాకుండా ఏలినాటి శని అన్నారు కదా, ఏలినాటి శనికి సంబంధించి శని గ్రహంతోనే కదా చూస్తారు. శని వక్రించి వెనక్కి వెళ్ళడము అదొక శుభ పరిణామము. ఇక బుధ శుక్రులు తీసుకుంటే 4, 5 స్థానాలపైన సంచరిస్తున్నారు. 5వ స్థానంలో కేతు ఉన్నాడు. 5వ స్థానంలో కేతు అంటే ఈ రాశి ప్రారంభమయ్యేది అశ్విని నక్షత్రంతోనే. దాని అధిపతి కేతు గ్రహమే. 5వ స్థానంలో ఉండడము వీళ్ళకు మంచిదే, తప్పేమీ కాదు. ఇలా చూస్తే గ్రహణము, చంద్రగ్రహణం ద్వారా బెనిఫిట్ పొందుతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి రాసుల్లో మేషరాశి ఒకటి. ప్రస్తుతానికి ఏలినాటి శని ప్రభావం వీక్ అవ్వడము, రాశ్యాధిపతి రాశిని చూడడము, పంచమాధిపతి చక్కగా 6వ ఇంటికి వెళ్ళి ఆయన అక్కడ దిగ్బలాన్ని పొందడము, అదేవిధంగా లాభంలో రాహు ఉండడము, చంద్రగ్రహణం జరగడం. ఇక్కడ ఏదన్నా ఉంటే కాస్త ఏదైనా మాతృ సంబంధమైన అరిష్టం కాస్త ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు 4వ ఇంటి వాడు. 4వ ఇంటి వాడు మాతృస్థానాధిపతి కాబట్టి వీళ్ళకు లాభంలో గ్రహణ సమయంలో చిక్కుంటున్నాడు కాబట్టి మాతృసంపరమైనటువంటి ఏదైనా కష్టం నష్టమైన కాస్తనాలతో ఉంటుంది. ఇతరత్రా చూసుకుంటే అన్ని విధాలా బాగుంది. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నాయి ఈ మేషరాశికి. వీళ్ళకు ఎఫర్ట్ పెట్టడంలో వీళ్ళు మించడం లేరు. డిఫరెంట్ నాలెడ్జ్తో ఉంటారు, పరోపకారంగా ఉంటారు అని రకరకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. వీళ్ళకి ఈ విధంగా ఇన్ని రకాల సానుకూలతలు రావడం ఒక విధంగా అదృష్ట సమయం అని చెప్పచ్చు. ఎప్పుడు ఏలినాటి శనినే ఈ మధ్యకాలంలో హెడ్లైన్గా పెట్టుకుంటున్నారు. ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. వక్రం జరిగింది. వ్యయంలో వక్రం జరిగితే లాభం పైన ఉంటుంది. గ్రహం వక్రిస్తే ఆ తర్వాత వెనుకున్న రాశి పైన ప్రభావం ఉంటుంది. కాబట్టి దాని గురించి ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. రాశ్యాధిపతి రాశిని చూస్తున్నాడు, అది ఇబ్బంది లేదు. కాబట్టి గ్రహానుకూలత సంపూర్ణంగా ఉన్నటువంటి రాశి మేషరాశి. ఈ రాశి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక చెప్పకపోయినా వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి శుభవార్తలు వినేదానికి, కొన్ని విజయాలు పొందేదానికి, కొన్ని విజయవంతమైన కార్యక్రమాలు ప్రారంభించేదానికి అనుకూలమైన కాలంగా ఇప్పుడు ఇంకా రాబోయేటువంటి సంవత్సరం. రైతుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? రైతుల పరిస్థితి బాగానే ఉంటుందండి. ఎందుకంటే రాశ్యాధిపతి రాశిని చూడడము, శని వక్రించి లాభానికి వెళ్ళడము, ఇక రవి అనుకూలంగా ఉండడము, ఇవన్నీ తీసుకుంటే రైతులు మంచి గిట్టుబాటు ధరలకు పంటలు అమ్ముకోవడము, మంచి పంటలు వేసుకోవడము, అవి చీడపీడల బారిన ఎక్కువగా పడకుండా కూడా వీళ్ళకు బాగానే చేతికి వస్తాయి, దిగుబడి కూడా. సో ఈ టైంలో విదేశాలకు వెళ్ళడం కరెక్టేనంటారా? ఈ టైంలో విదేశాలకు వెళ్ళొచ్చండి. నెట్వర్క్ పెరుగుతుంది, విదేశ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, విదేశాల నుంచి వాళ్ళకి ఏదైనా ఆఫర్స్ వస్తాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకు మేషరాశి వాళ్ళు ఉంటే పెండిళ్ళు అవుతాయి. ఈ మేషరాశిలో ఉన్న అమ్మాయిని కానీ విదేశాల్లో ఉన్న ఎవరికి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కొత్త సంబంధం అండి అలాంటైతే. కాబట్టి విదేశీ వ్యవహారాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ప్రలోభాలకు గురి కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉంటుందంటారు ప్రస్తుతానికైతే? ప్రలోభాలకు గురి కాకుండా అంటే వీళ్ళు ప్రలోభాలకు గురయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి మేషరాశి వాళ్ళు. ఎందుకంటే ఏదో సాధిద్దాము అనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని నమ్ముతారు, మనకు మోసం జరగదు అని నమ్ముతారు. నమ్మి అక్కడ మోసపోతూ ఉంటారు ఎక్కువగా. అంటే అది ప్రలోభం కిందకి లెక్క అయిపోతుంది. మనమే అనవసరంగా ఆశపడ్డాము, జరగదులే అని అనుకొని మనం పోయాము, అది అలాగే అయ్యింది అనుకునేటువంటి రాశుల్లో మేషరాశి మొదటి వరుసలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం వీళ్లకు చాలా సానుకూలంగానే ఉంది. అంచనా వేసుకోగలిగితే మాత్రం అన్ని కరెక్ట్గా కుదురుతాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆచి తూచి అడుగులేస్తేనే బెటర్ అంటారా? ఇన్వెస్ట్మెంట్ల పరంగా వీళ్ళు మరి అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త మెచ్యూర్గా ఆలోచించినా కొంచెం సక్సెస్ఫుల్గానే వర్కౌట్ అవుతుంది. ఇక వివాహాల విషయంలో ఎవరైతే పెళ్లి చూపులకు వెళ్తున్నారో ప్రత్యేకంగా ఏదన్నా సూచనలు, జాగ్రత్తలు వాళ్ళ కోసం ఏమన్నా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారా గురుగారు?
వివాహ విషయంలో తీసుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 25 నియర్ 30+ ఉన్న వాళ్ళకైతే అనుకూలం. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఎంత లేటుగా మ్యారేజ్ చేసుకుంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా మేనరికంలో చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. ఆ రెండు చేసుకున్నారంటే ఇంక మనం చెప్పిన రాశి ఫలితాలు వృధా. లవ్ మ్యారేజ్ చేసుకున్నా వీళ్ళకి సెట్ కాదు, మేనరికం చేసుకున్నా సెట్ కాదు. చిన్నప్పుడే మాట ఇచ్చేసి ఉంటారు, మీ అమ్మాయిని మేము తీసుకుంటాము, లేదా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని. ఇవన్నీ మేషరాశి అయితే మాత్రం వాళ్ళ మాటలు నీటి మూటలైపోతాయి. కాబట్టి ఇక్కడ కొత్త సంబంధం చేసుకోవాలి, దూరపు బంధుత్వం చేసుకోవాలి, కొంచెం లేటుగా చేసుకోవాలి. అప్పుడు వీళ్ళకి బాగా సక్సెస్ అవుతారు, మంచి సక్సెస్ అవుతారు చెప్పచ్చు. సో బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి అంటారు? బెడ్ కంఫర్ట్ తీసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే వ్యయ స్థానంలో శని వక్రంలో ఉండడము, వ్యయాధిపతి తృతీయంలో ఉండడము, అది కొంచెం తక్కువే వీళ్ళకు, జనరల్గానే తక్కువ వీళ్ళకు. ఇప్పుడు ఈ సందర్భంలో ఎత్తుకుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇతరత్ర మిగతా అన్ని ఆర్థికంగాను, సామాజికంగా, వ్యాపారపరంగా ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనుల్లో అన్నింటిలో సానుకూల అంశాలు ఉన్నాయి. సో విందులు వినోదాలు కావచ్చు, తీర్థయాత్రలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ వైపు వీళ్ళు ప్రస్తుతం వెళ్ళరండి. ఎంటర్టైన్మెంట్ పార్ట్లో కేతు ఉన్నాడు. కేతు ఎంటర్టైన్మెంట్ కారకుడు కదా, ఆయన తలే లేదు. ఇంక ఎంటర్టైన్మెంట్ ఏం ఎంకరేజ్ చేస్తారు, ఆయన చేయడు. ఇంకా తీర్థయాత్రలుగా ఉంటే వెళ్ళొచ్చు. కేతు 5వ ఇంట్లో ఉన్నాడంటే 5వ ఇల్లు అంటే మానసిక స్థానము, కులదేవతా స్థానం కాబట్టి ఈయన మోక్షకారకుడు కాబట్టి తీర్థయాత్ర చేసేందుకు బలం ఎక్కువ. తీర్థయాత్రల ద్వారా కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అదే మనం బ్యాంకాకో గోవాకో వెళ్ళేటువంటి ఎంటర్టైన్మెంట్ మాత్రం పెద్దగా రావు. ఒకవేళ వెళ్తే కూడా ఏదైనా జలుబు జ్వరం చేయడము, వచ్చి ప్రయోజనం లేదని పరిస్థితి రావడం జరుగుతుంది. ఎందుకంటే తలలేని గ్రహం ఉన్నట్టు 5వ స్థానంలో ఉంది కాబట్టి. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? సో దానికి సంబంధించిన ధనం అనేది అరేంజ్ అవుతుంది. స్థిరాస్తులకు సంబంధించి కొనుగోళ్ళు అనేవి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాశాధిపతి లగ్నాన్ని రాశిని చూస్తున్నాడు, చంద్రుడు రాహువు లాభంలో ఉన్నారు. చతుర్థాధిపతి లాభంలో ఉండడంతో పాటు రాశికి భాగ్యాధిపతి గురువు చంద్రరాహును చూస్తున్నాడు. ఇదొక సానుకూల అంశం. కాబట్టి స్థిరాస్తి విషయాలు వీళ్ళు అడుగులు వేయచ్చు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందంటారా? చక్కగా ఉంటుందండి, ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాశ్యాధిపతి రాశిని చూడడము, ఆయనే శత్రు రోగ రుణకారకుడు కావడము, రుణ రోగ శత్రు నాశనము జరుగుతుంది ఖచ్చితంగా. ఇక మనం ముందుగానే అనుకున్నట్లుగా వీళ్ళు చేసిన పనులు సఫలీకృతం అవ్వాలి, సక్సెస్ఫుల్గా పనులన్నీ పూర్తవ్వాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళకు ప్రయత్నం అనేటువంటిది కాలపురుషుడు మొట్టమొదటి రాశి కాబట్టి, మొట్టమొదటి రాశే కాబట్టి ప్రారంభమేది ఈ రాశితోనే జ్యోతిశాస్త్రం కాబట్టి వీళ్ళు పుట్టుకతోనే ప్రయత్నాలు చేయడంలో వీళ్ళు మించిన లేరు. పనికి వచ్చేదాన్ని ప్రయత్నిస్తారు, పనికి రాందాన్ని ప్రయత్నిస్తారు. అసలు వీళ్ళకి సంబంధం లేదని కూడా ఒకసారి దానికి ఇదేందో తెలుసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లా వీళ్ళు తెలుసుకోవడంలో, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో, ప్రయత్నించడంలో, ప్రయత్నిస్తూనే ఉండడంలో వీళ్ళు మించిన వాళ్ళు లేరు. వీళ్లకు ప్రయత్న స్థానము 3వ స్థానము, అది కూడా కాలపురుషునికి 3వ స్థానమే వీళ్ళకు 3వ స్థానం అవుతుంది. వీళ్ళది వచ్చి మొట్టమొదటి రాశి కాబట్టి ఆ రాశిలో నడి నక్షత్రం అనేటువంటి ఆరుద్ర వీళ్ళకు బాగా, ఆరుద్రం ఎంత యాక్టివేట్ చేస్తే అంత వీళ్ళు సక్సెస్ అవుతారు. శివారాధన, శివశక్తి ఆరాధన లేదా శివ కుటుంబ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఇక లాభస్థానం తీసుకుంటే కుంభం అవుతుంది. అక్కడున్న శతభిష నక్షత్రమే వీళ్ళకు నడి నక్షత్రంగా ఉంటుంది. కాబట్టి శతభిష నక్షత్రం అంటే నక్షత్ర ఆరాధన, శతభిష నక్షత్రం అంటే గెలాక్సీ 100 నక్షత్రాల సమూహం కాబట్టి నక్షత్ర పూజ మంచిది. నక్షత్ర వనము అక్కడక్కడ చెట్లు నాటుంటారు. 27 నక్షత్రాలకు 27 చెట్లు నాటుంటారు. ఆ వనాల్లో తిరగడము, నక్షత్రాలకు సంబంధించినటువంటి వీళ్లకు ఏదైనా ఆలయంగానే ఉంటే 20 నక్షత్రాలకు సంబంధించినటువంటి దేవతలని ప్రతిష్ఠించిన ఆలయం ఉంటే వెళ్ళి తిరగచ్చు. అదేవిధంగా ఎక్కువగా శివారాధన, ప్రాచీన శివాలయ ఆరాధన మరీ ముఖ్యంగా చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రయత్న కార్య జయం జరుగుతూ వస్తుంది. సో చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ కావచ్చు, ఏలినాటి శని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు, అంతగా బాధించే అవకాశాలు అయితే లేదంటారా? ఖచ్చితంగా అవునండి, వీళ్ళకి లేదు. లాభస్థానంలో గ్రహణం జరగడమే ఇంకా వీళ్ళకి బెనిఫిట్ ఎక్కువ, అందరికన్నా ఎక్కువ బెనిఫిట్ వీళ్ళకే. సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.